సో ఎవరైతే మనలో ప్రేరణ ఇస్తూ ఉంటారు ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు తప్పు చేయడం కోసం, హాని చేయడం కోసం, వేరే వాళ్ళ శోషణ చేయడం కోసం ప్రేరేపిస్తూ ఉంటాయో, అప్పుడు ఈ థాట్ అనేది ఏదైతే ఉంటుందో, లేదు పరమాత్మ చూస్తున్నారు, ఇది చేసి మనం తప్పించుకోలేమనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఆ థాట్ ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది అంటే ఆపేస్తుంది అనమాట. జస్ట్ లైక్ మనము చూస్తూ ఉంటాము కొన్ని ప్లేసెస్లో, యు ఆర్ అండర్ ద సీసీటీవీ సర్వేలెన్స్ అనేసి చెప్తారు, మీ చుట్టూ కెమెరాలు ఉన్నాయని చెప్తారు. అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటామా లేమా? ఉంటాం ప్రభుజీ, ఉంటాం. ఎస్ ప్రభు ఎస్ రైట్. ప్రభు. ఎస్ ఈ ప్రభుజీ. మధ్య ఈ మధ్య ఇంట్లో కూడా, రైట్, స్కూల్స్లో, కాలేజెస్లో, అన్ని చోట ఈ మధ్య సీసీటీవీ కెమెరా, ఈవెన్ టెంపుల్లో కూడా మనం సీసీటీవీ కెమెరాస్ అనేది పెడుతూ ఉంటాం అన్నమాట. ఎందుకు అని అంటే మనిషి మీద నమ్మకం లేదు. రైట్. సో ఎవరన్నా ఎప్పుడన్నా ఎవరు చూస్తలేరు అనేసి చేయొచ్చు. కానీ ఈ సీసీటీవీ కెమెరాలు రాకముందే పరమాత్మ అనే సీసీటీవీ కెమెరా ప్రతి చోట ఉందనే విషయం ఓన్లీ స్క్రిప్చర్స్, మనం శాస్త్రాలు చదివితేనే తెలుస్తుంది అనమాట. రైట్. సో కొన్నిసార్లు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, అంటే నిజంగా కూడా జరుగుతూ ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే కొన్ని బగ్స్ రన్ చేసి సాఫ్ట్వేర్లో కొంచెం తారుమారు చేసి సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా చేస్తారనమాట. చూసారు ఎప్పుడన్నా అట్లా? చూసినాం ప్రభుజీ, నిజంగా అవును జరిగినాయి కూడా. ప్రభుజీ, చూసాము. చాలా చోట్ల చేస్తారు ఆ, ప్రభు. అట్లా చేస్తారు కదా. లేదా సీసీ కెమెరాలు కవర్ చేస్తూ కూడా చేస్తున్నారు, అవి వీడియో ఆ, రాకుండా. సో అట్లా చేస్తారు, లేదా కానీ ఆ రికార్డ్ దేవుడితో అయినది. మాత్రం చేయలేదు. సో అట్లా కొన్నిసార్లు రికార్డ్ అయిన డేటా కూడా తీసిస్తారనమాట. డబ్బులు ఇచ్చేస్తే ఆ మెమొరీ ఎరేజ్ చేసేస్తారు. ఈ రోజు నుంచి ఈ రోజు దాకా ఏమేం జరిగిందో ఆ సీసీటీవీ కెమెరాలోకి వెళ్ళి డేటా రిమూవ్ చేయండి అని అంటే డబ్బులు తీసుకొని రిమూవ్ కూడా చేస్తారు, లేదా భయపెట్టిస్తే కూడా రిమూవ్ చేస్తారు. సో ఒకటి, కొన్నిసార్లు రికార్డింగ్ కూడా అవ్వదు ప్రభుజీ. మామూలు ఏదైతే రికార్డింగ్ ఉంటది కదా, అది కూడా చేయకుండా చేస్తారు అందులో. ఆ, సో కెమెరాలు కప్పడము, రికార్డింగ్ కాకుండా చేయడము, లేదా కొన్నిసార్లు కెమెరాని ఫ్రీజ్ చేసిస్తారనమాట. అంటే ముందు ఏం జరుగుతున్నా సరే అంతకుముందు ఏం జరిగిందో చూపిస్తుంది కానీ యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుందో చూపించదు అనమాట. సో దాన్ని ఏం చేస్తారంటే మాల్ ఫంక్షన్ చేస్తారు. అట్లా చేస్తారు, కొన్నిసార్లు మెమొరీ ఎరేజ్ చేస్తారు, ఏదన్నా చేస్తారు. రైట్. ఎందుకు అని అంటే ఈ కెమెరాలు మనం పెట్టినాం కాబట్టి ఇందులో లోపాలు ఉంటాయి. ఎట్లాగైతే మనుషుల లోపాలు ఉంటాయో, మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అపూర్ణ ఇంద్రియాలు ఉంటాయి, భ్రమలో ఉంటారు, చీటింగ్ చేసే ప్రవృత్తి ఉంటుందో, అలాగే మనం తయారు చేసిన ప్రతి వస్తువును కూడా మనము ఈ నాలుగిటి ద్వారా లోపాలని మనం లూప్ హోల్స్ లాగా వాడుకొని మన ప్రాఫిట్ కోసము మనం వేరే వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే ఏదో ఒకటి తారుమారని చేయొచ్చు. బట్ ఈ పరమాత్మ అనే సీసీటీవీ ఏదైతే ఉంటుందో, రైట్, దీన్ని ఎప్పటికీ మనం మాల్ ఫంక్షన్ చేయలేం. ఎందుకనంటే ఇది భగవంతుని స్వరూపం కాబట్టి. రైట్. సో ఎప్పుడైతే ఈ చేతనం ఉంటుందో అప్పుడు మనము మంచి చేయాలనే అనుకుంటాం అన్నమాట. రైట్. జనరల్గా మంచి వాళ్ళు కూడా ఒకానొక సమయంలో చెడ్డవాళ్ళు అయిపోతారనమాట. ఎందుకనంటే మంచితనానికి ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాము, ఆ, మనం చాలా నిజాయితీగా పనిచేస్తున్నాం కానీ వేరే వాళ్ళు మాత్రం డబ్బులు తీసుకొని అటు ఇటు సంతకాలు చేసేసి తారుమారు చేసి మంచిగా డబ్బులు సంపాదించి అసలు ఏ ఈఎంఐ లేకుండా, ఏ లోన్ లేకుండా ఇల్లు కొంటున్నారు, కారు కొంటున్నారు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తున్నారు, హాయిగా బతుకుతున్నారు అనుకోండి. అప్పుడు మన ఇంట్లో వాళ్ళే మనల్ని తిడతారు, ఆ నిజాయితీకి ఏం పనికి వచ్చింది చూడు, ఒక ఈ సొంత ఇల్లు లేదు, ఒక ఏదన్నా ప్రశాంతంగా కొందామన్నా ఏమి లేదు, ఎప్పుడైనా సరే రూపాయి రూపాయి గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రతి మిడిల్ క్లాస్లో జరుగుతుందా లేదా ఇది? జరుగుతుంది ప్రభుజీ. సో అప్పుడు ఆ ప్రెషర్కి ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది, మంచిగా ఉండి ఏం లాభం, ఎవరు చూస్తున్నారు. యాక్చువల్గా ఈ కలియుగంలో అయితే మంచోళ్ళనే ఎక్కువ క్రిటిసైజ్ చేస్తారనమాట. రైట్. సో తెలివిగా ఎదుటి వాళ్ళని మోసం చేస్తే ఇక్కడ చాలా విలువ ఉంటుంది. అదే నిజాయితీగా ఉండి నిజం చెప్పి మన లిమిట్స్ దాటకుండా మనం చక్కగా ఉన్నామనుకోండి, అప్పుడు క్రిటిసైజ్ చేస్తాడు, వీడు చాలా అమాయకుడు, ఎట్లా బతుకుతాడో ఏమో అని అంటారు. ఏజెంట్ ఇట్? సో అట్లా ఏంటంటే కరెక్ట్ మార్గంకి ఇక్కడ కలియుగంలో పెద్దగా విలువ ఉండదు అనమాట. సో ఒకవేళ మనం భక్తిలో లేమనుకోండి, జస్ట్ మారల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం, నైతిక విలువల్ని ఫాలో అవుతున్నాము, నిజాయితీ ఫాలో అవుతున్నాం, కానీ భక్తిలో లేము, భగవంతుని ఉనికి గురించి మనకి అంతగా ఆసక్తి లేదు, లేదా అంతగా జ్ఞానం లేదనుకోండి, ఈ మొరాలిటీ, ఈ మంచితనం అంతా ఒకానొక రోజు ఫినిష్ అయిపోతుంది. రైట్. ఎందుకంటే ఎవరి కోసం ఉండాలి నేను మంచిగా, రైట్, ఏం దొరికింది నాకు ఈ మంచితనం వల్ల, ఏం లాభమైంది ఈ నిజాయితీ వల్ల అని ఫీలింగ్ వస్తుంది. కానీ అదే భక్తిలో ఉన్నామనుకోండి, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు గుర్తిస్తున్నాడు
అనే భావన మనకు ఉంటుంది కాబట్టి ప్రపంచం ఏమనుకున్నా సరే వాళ్ళందరూ అన్యాయం చేస్తూ నైతిక విలువల్ని పక్కన పెట్టి మోసాలు చేస్తున్నా సరే మనం మాత్రం నిజాయితీగా ఉంటాము. రైట్, అందుకని శ్రీల ప్రభుపాదులు వారు అంటారనమాట, మొరాలిటీ వితౌట్ గాడ్ కాన్షియస్నెస్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే నైతిక విలువలు భగవత్ చైతన్య కృష్ణ చైతన్యం లేకుండా మనము మెయింటైన్ చెయ్యలేము. వాస్తవమా కాదా? అవును మనస్సాక్షి ప్రభు, కరెక్ట్. అదే భావం మనకు వస్తున్నప్పుడు భగవంతుడు అంటాడు. రైట్, యా. సో మరియు మనము భక్తి చేస్తున్నప్పుడు భగవంతుని ఉనికి తెలుసుకుంటున్నాము, భగవంతుని అంటే ఆసక్తి పెరుగుతున్నాయి అనుకోండి, శాస్త్రాలు